హలో ఫ్రెండ్స్, అవికావెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. మరి దోస్తులు, మమ్మల్ని ఇంతగా అభిమానిస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు ఫర్ సపోర్టింగ్ us. ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి దోస్తులు, మీరు ఇంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 223తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 223లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని, హైప్ చేయండి దోస్తులు. ఈ రూమ్ ఎంత మంచిగా సెట్ చేసుకున్నావు రాజు. నీ బెడ్రూమ్ కార్నర్లో సోఫా టీవీ పెట్టించుకున్నావు. నేను ఎప్పుడు ఈ రూమ్లోకి రాలే. నేను కూడా ఇట్లాంటి సెటప్ ఒకటి వేయించుకుంటే ఎంత బాగుంటుందో. నా వైఫ్కి సినిమాలంటే ఇష్టం బావా, అందుకే ఇలా పెట్టించుకున్నాను. ఇద్దరు కలిసి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారా? చేసేవాళ్ళం. అదేంటి పాస్ట్ టెన్స్లో చెప్తున్నావు, ఇప్పుడు చేయట్లేదా? ఇప్పుడు ఎక్కడ బావా, డెలివరీ అయింది, బేబీ వచ్చింది కదా, టైం ఉండట్లేదు. కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ చూడొచ్చు, దాన్ని పడుకోబెట్టి. నీకు ఇష్టమా మూవీస్ అంటే? నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు బావా, దానికోసమే చూస్తాను. దాని ఒక్కటి చూడొచ్చుగా, నువ్వు కష్టపడ్డం దేనికి? దానికి సినిమాలంటే ఇష్టం, కానీ ఒంటరిగా చూడడం కంటే నాతో కలిసి చూడడం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే నాకు ఇష్టం లేకపోయినా దానికోసం చూస్తాను. గ్రేట్. ఏంటి బావా, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నావు? ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా ఏంటి? ఆ, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మెల్లిమెల్లిగా వస్తున్నాను. నీ బాటిల్ ఏది మరి? నాకు తాగాలనిపించలేదు బావా, మనసేం బాగాలేదు. మనసు బాగోకపోతేనే కదా తాగుతాం, అలా అంటున్నావేంటి? నేను మనసు బాగాలేకపోతే కాదు బావా, హ్యాపీగా ఉన్నప్పుడే తాగుతాను. అలా అని హ్యాపీగా ఉన్న ప్రతిసారి తాగడం కాదు, మనసు బాగుంటేనే తాగాలనిపిస్తుంది. ఏమైంది ఇప్పుడు? స్టఫ్ ఎందుకు వద్దంటున్నారు బావా? లేదు లేదు, చాలా నైట్ అయింది కదా, లేట్ నైట్ అసలు తినను. అసలు ఇవన్నీ మమ్మీకి ఇష్టం ఉండవు. మమ్మీ చూడలేదు కాబట్టి ఇక్కడ డ్రింక్ చేస్తున్నాను. అదేంటి బావా, ఆంటీకి తెలియకుండానా? తెలిస్తే తిడుతుంది. నీ హెల్త్ కొరకే కదా బావా ఆంటీ ఆలోచించేది. అంటే ఎప్పుడు తాగొద్దంటుందా? అప్పుడప్పుడు అకేషనల్గా నీ ఇష్టం అంటుంది, కానీ తాగాలనిపిస్తుంది కదా నాకు, అప్పుడప్పుడైనా. ఆ విషయం ఆంటీతో చెప్పచ్చు కదా బావా. చెప్తే పెద్ద తలకాయ నొప్పి, గంట సేపు క్లాస్ విక్తుంది. ఇటు మా మమ్మీ క్లాసులు విని, ఇటు నీ సిస్టర్ క్లాసులు విని, అటు ఆఫీస్కి పోయి నేనేం వర్క్ చేయాలో చెప్పు. అందుకే చెప్పడం మానేశాను, చాటుగా ఇలా డ్రింక్ చేస్తున్నా. పాపం ఆంటీ, నువ్వెంత మంచోడివి అనుకుంటుందో. నేను మంచోనే రబ్బామర్ది, మీ చెల్లెనే నన్ను ఇట్లా తయారు చేసింది. ఎక్కిందా బావా, మళ్ళా కాలు మొక్కమంటావేంది? ఏ కాళ్ళు మొక్కుడు పాత పద్ధతి. వామ్మో, ఇప్పుడేం పద్ధతి వచ్చింది? ఏం మొక్కమంటావేంది? ఏం మొక్కుమానతి, నేనేది అడుగుతా అది చెయ్యాలి. ఏది అడుగుతా చేసుడేంది బావా, ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంట్లో నుంచి పోతా. ఏసి, నేను అసంటోని కాదు, నువ్వు అసంటోని అయినా నేను ఇసంటోని కాదు. అమ్మయ్య, బతికిచ్చినావు బావా. చెల్లెనిచ్చిన పాపానికి ఇంకేం చేయమంటావా అనుకున్నా. మరీ గంత దిగజారి దిక్కుమాలిన పనులు ఏం చేయగాని, ఏం చేస్తావు బావా? ఇట్లా సాటుకు మా అవ్వకు తెలియకుండా దాగుడు ఏడ నేర్చిన అనుకున్నావు. ఏడనేసినావు బావా, నేనైతే గట్ల సాటుకేం దాగా, మా అమ్మకి చెప్పే చేస్తా ఏదైనా. అబ్బా, ఇక నువ్వు మస్తు మంచోనివి, నేనే సెడ్డోని కదరా. ఈ బావకి ఏం పుట్టింది? ఇంతకుముందు మంచిగా ఉండేటోడు, వచ్చినప్పుడల్లా మంచిగా అరుచుకునేటోడిని, మంచిగా తాగి కిలకిల కలకల నవ్విపోయేటోడు. ఈ మధ్య ఏమైనా క్లాస్ వీక్తాడు, నీ చెల్లెన్నా కంటి పెట్టినావంటాడు. మరి దాన్ని కంట్రోల్లో పెడతాడా అంటే అట్లా లేదు, అది ఈయనని కంట్రోల్లో పెడుతుంది, ఈడొచ్చి నన్ను కంట్రోల్లో పెడతాడు. నీ అవ్వ, దీని పెళ్లి చేసుడేమో కానీ నా సావుకొచ్చింది. నా బాధలు నాకున్నాయిరా బాబు అంటే ఈయనొకడు.
ఇప్పుడు కనీసం శరత్ అన్న కూడా లేడు. శరత్ అన్న ఉంటే కొంచెం తగ్గించేటోడు. ఇప్పుడు ఏం చేస్తాడో ఎంత గొడవ పెడతాడో. ఈయన ఏం చేసినా మళ్ళీ నా చెల్లొచ్చి నన్నే దొబ్బుతుంది. ఎందుకన్నయ్య గంత తాగిచ్చినావా అని. తాగియకపోతేనేమో ఈయన నన్ను విలన్ లెక్కనే చూస్తాడు. తాగిచ్చినా గంతే చూస్తాడు అనుకో, కానీ తాగిస్తే నాకు అదో సాటిస్ఫాక్షను. ఆయన విలన్ లెక్క చూస్తే నేను తాగిచ్చినా కదా అని పోజులు కొట్టచ్చు. తాగియకపోతే ముఖం మీద పెట్టుకున్నా అర్థం కాదు. ఏమో అడుగుతాన్నావు బావా? నేను నీతోటి ఒకటి మాట్లాడుతున్నా. ఆ, మధ్యలో నువ్వేం గులుగుతాన్నావురా? ఆ? నన్ను తిట్టుకుంటాన్నావురా? ఏచి నిన్నెందుకు తిట్టుకుంటా బావా? నాకు ఏదో కొన్ని బాధలున్నాయి బావా, అవి గుర్తొస్తున్నాయి, అందుకే పాజ్ ఇచ్చిన. నీకేం బాధలు ఉన్నాయిరా? ఆ? బాధలంటే నా బాధలు. ఈ చెల్లెని నాకు అంటపెట్టినావు చూడు, గప్పటి నుంచి నాకు బాధలు స్టార్ట్. మా అమ్మ గెలవకుండా సాటుకు గిట్ల తాగుమని నీ చెల్లెనే అలవాటు చేసిందిరా. నేనెంత తప్పు చేస్తున్నా తెలుసారా నీకు? నిన్నెవరు చేయమన్నారు బావా? అరే చెప్తున్నా కదరా, వాళ్ళగా వినబడతలేదారా? నీ చెల్లె ఏమన్నదిరా? సారీ బావా. ఉమ్, దానికి కొంచెమన్నా సిగ్గుమానం ఉన్నదిరా? ఎవరికి? నీ చెల్లెకరా? ఎవరిని అంటారా? నేను ఇంకా మా అమ్మని అంటే అనరా నేను? మాతృదేవో బావా, నేను అస్సలు అట్లానా? అయ్యో అనకు బావా, సారీ. నేను మీ అమ్మని అంటున్నావు అన్ననా? దానికి ఏడ్చుడెందుకు? మా అమ్మని మోసం చేసి తాగుతున్నారా గిట్లా సాటుకు? ఇది ఎవరు ఏవట్టి? నా పెండ్లాం, చిచి నీ పెండ్లాం నా చెల్లె ఏవటి. కరెక్ట్ చెప్పినవు. నాకు ఎవరు ఏవట్టి గిట్లా చేస్తానో అర్థం కాలేదు. నువ్వు కరెక్ట్ చెప్పినవు. ఈ చెల్లె ఏవట్టే. కరెక్ట్ రాజు, కరెక్ట్. నువ్వేది చెప్పినా కరెక్ట్ చెప్తావు. నేను చెప్పినా? మా అమ్మకు వెళ్ళకుండా తాగితే బుక్కకు సుక్కకు తప్పు చేస్తానా పాపం చేస్తానా అనేదే గుర్తుకొస్తుంది నాకు. ఏం ఎంజాయ్ చేస్తానరా నేను? నా బతుకు ఎంజాయ్మెంట్ అనేది ఉన్నదిరా? ఉన్నదారా చెప్పు? ఏమో బావా, నీ ఎంజాయ్మెంట్ నాకేం తెలుసు. ఎప్పుడో నెలకోసారి వస్తా వీడికి. నీకేం తెలుసురా ఈ బావ గురించి? చెప్పు బావా, మెల్లమెల్ల తెలుసుకుంటా. అంటే నేను చెప్తానే తెలుసుకుంటావురా? నేను చెప్పకపోతే తెలుసుకోవా నా గురించి? తెలుసుకుంటా బావా. రేపటి నుంచి అదే పని పెట్టుకుంటా. నీ ఆఫీస్లో జాబ్ ఇచ్చి మునగొట్టకు, నేను కూడా జాబ్ చెయ్యా. నీ గురించి తెలుసుకుంటా కూసుంటా. ఏమిస్తావు మరి అవార్డు నాకు? ఏంది కారణం? దేనికి బావా? దేనికైనా ఏంది కారణం? అంటే నాకేం తెలుసు బావా. నీ చెల్లెరా కారణం? నీ చెల్లె. అన్నిటికీ కారణం నీ చెల్లెనే. అవును, కరెక్టే బావా. కరెక్టే అంటవేంద్రా? అంటే అన్నిటికీ కారణం నా పెండ్లామారా? ఆహా, కాదు బావా. మళ్ళా కాదంటావు? నా బాధలకు దుఃఖాలకు కారణం నీ చెల్లె కదారా? అవును బావా. అవునంటావు? అన్నిటికీ కారణం గదెట్లయితుందిరా? నువ్వేం చెప్తా కదే బావా, కరెక్ట్. కరెక్ట్. నాకు బాధలు కలుగుతాయి కదరా? గా బాధలకు కారణం నేను చెప్తా. చెప్పు. మా చెల్లె బావా, మా చెల్లె. గట్లొచ్చినావు దారికి. మరి నా సంతోషాలన్నిటికీ కారణం ఎవరురా? ఎవరు? చెప్పు. చెప్పకపోయినావనుకో సీసీనే వాళ్ళగొట్టి నీ గొంతులో కూచుతా. సీసా వాళ్ళకొట్టి గొంతులో కూర్చుతావా? అమ్మో, పరువు అయినా మంచిదే, ఇజ్జత్ అయినా మంచిదే. ఇంకోసారి బావగానికి తాగియద్దు. ఎప్పుడో నన్ను చంపేసేటట్టున్నాడు. దాని మీద కోపం నా మీద తీస్తాడు. చెప్పురా నా సంతోషాలకు కారణం ఎవలో? హనీ. హనీ మొన్ననే పుట్టే. అంటే ఏంటన్నట్రా? నేను ఇప్పుడు హనీ పుట్టినప్పటి నుంచే సంతోషంగా ఉంటానన్నా? అంటే హనీ పుట్టక ముందు నేను పుట్టినప్పటి నుంచి ఏడ్చుకుంటూనే చచ్చినారా నేను? నా బతుకులో సుఖం లేదు, సంతోషం లేదు అంటావు. అంతే కదా? నేను అట్లా ఎప్పుడన్నా బావా? నా సంతోషాలు అన్నిటికీ కారణం మా అమ్మ, నా కన్న తల్లి. మదర్ ఈజ్ గ్రేట్. అర్థమవుతుందా? మాతృదేవో భవ. బావ వచ్చిందా మధ్యలో? వచ్చింది బావా. మాతృదేవో భవ అంటే ఏంద్రా? అమ్మ దేవుడితోటి సమానం అన్నట్టు. లాస్ట్కి ఏమొచ్చింది? బావా. బావా అంటవేంద్రా? బావా అని మంచిగాను. బావా.
చక్కగా నువ్వు ఈటకారం పెట్టక మళ్ళా అందులో ఏమో బౌ బౌ అంటాడు నా మీదకి. బావా ఆ? బావా ఆ, గట్లా అడుక్కోవాలి బిచ్చపోన్ లెక్క. ఎందుకంటే నీ చెల్లెని నాకు ఇచ్చినావు కాబట్టి. ఇప్పుడు చెప్పురా. చెప్తా బావా, నన్ను తిట్టకు. నీ సుఖాలకు సంతోషాలన్నిటికీ కారణం మీ అమ్మ కన్న తల్లి మాతృదేవో బావా. ఇక నీ దుఃఖాలకు నీ ఏడుపులకు కారణం నా చెల్లె అంటే నీ భార్య స్వప్న. గంతే కదా బావా, ఉమ్, గంతే కదా బావా. గంతే గంతే. నాకు ఎప్పుడు నిన్ను చూసినా నిన్ను చంపేయ బుద్ధి అవుతుందిరా. ఏంది బావా, వచ్చినప్పటి నుంచి చూస్తాన్నావు ఇంకా సీసన గొంతులో ఉచితా అంటున్నావు, సంపేయ బుద్ధి అవుతుంది అంటున్నావు. ఎందుకు బావా, నేనేం పాపం చేసినా? నువ్వేం పాపం చేసినావో నీకు తెలియదారా? అది నా పాపం ఎట్లయితుంది బావా? మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న కలిసే కదా బావా పెళ్లి ఫిక్స్ చేసుకున్నది. నేనేం చేసినా కదా బావా? అదే మరి నువ్వేం చెయ్యలేవనే నా కోపం. మరి నా దగ్గరకు వచ్చి బావా ఆ, బావా నా చెల్లెని చేసుకోకు బావా, నిన్ను సతాయించి చంపెత్తది అని చెప్పినావురా. అంటే నేను నరకంలకు దిగంగా చూసినావు. చేసినోడిది కాదురా తప్పు, నరకంలకు దిగేటప్పుడు చూసినావు చూడు, చూసి నన్ను ఆపలేవు చూడు, అక్కడ చేసినవురా నీ తప్పు. అబ్బో, గట్ల వచ్చి గిట్లకెళ్ళి పట్టినవా నన్ను? ఇక రాణిని నిన్ను చూస్తే ఎప్పుడు చూడు సంతోషంగా ఉండేటోళ్ళు మీరిద్దరు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా ఇద్దరు రాసుకొని పూసుకొని తిరుగుతారు, మీద మీద కూర్చుంటారు, మీద మీద పడతారు. చి, గవన్నీ ఎప్పుడు చూసినావు బావా? మొగుడు పెళ్ళాలన్నాక గట్ల చేసుకోరా? తప్పేమున్నది? ఇంకెవరితోటన్నా చేసినా ఇంది నేను? లేకపోతే నా పెళ్ళాం ఇంకెవరితోటన్నా అట్లా చేసిందా? ఇంకెవరితోటన్నా చేస్తే నేను సంబరపడదు. మీరిద్దరు మంచిగా కలిసిమెలిసి ఉంటారు కదా, అప్పుడు నాకు జలసి ఇంకెక్కువ ఎక్కువ ఎక్కువ అయింది. ఎక్కువ 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 ఎందుకైంది బావా? ఆ, ఎక్కువ ఎక్కువ ఎందుకైంది బావా? బిచ్చగాడు ఇప్పుడు వచ్చిండేది రాత్రిపూట అనుకొని నేను చూస్తానా. ఈడేనా తాపుకోసారి బిచ్చపోన్ లెక్క బావా అని అడుక్కుంటాడు. మంచిగేందిరా వారి, ఇప్పటికైనా తెలుసుకున్నావా? నీ పెళ్ళాం ఉంటే నీ పక్కకు అందరు నీకు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారా? అది లేని నాడు చూడు నిన్నందరూ చెప్పు కింద రాయి లెక్క సిరాకు పడతాడు, తీసి పారేద్దామని చూస్తాడు. అమ్మ ఉన్నారా? ఆడుకోండి ఆడుకోండి, దొరికిన వాళ్ళు దొరికినట్టు ఆడుకోండి. నాయనమ్మ, పండా వేసుకోరా, పండా వేసుకో. అట్లాంటివైందా నాయనమ్మ? నేను బిషం. పోయినావే, నన్ను ఎవరు కాపాడతారే ఇక? ఇప్పుడు నన్నెవరు కాపాడుతానరా? నేను నీ చెల్లెని చేసుకొని ఇక ఊబిలో పడ్డా, నన్నెవడు కాపాడుతానరా? ఇప్పుడు నువ్వు కాపాడుతానవా? ఉమ్మ్, మరి నిన్నెవడు కాపాడుతాడు? ఉమ్మ్. అయితే ఎక్కడన్నా ఉంటే నేను నా భార్య నేను రాసుకొని పూసుకొని తిరుగుతా ఉంటే నీ కండ్లల్లా మంటలు పుట్టినాయి లాస్ట్కు బావా ఎదురా. బావా. అరే రే రే, తినేటప్పుడు కూడా ఒగలదొగలు వడ్డించుకున్నాడు, ఒగలికొగలు తినిపించుకున్నాడు. చెనియవ్వ, ఇట్లాంటి వేషనా కొడుకులు ఉంటారని అందరి ముందట తినిపియకే వడ్డీ ఎక్కే పక్కకే ఉండకే అంటున్నది నా రాని. ఇట్లాంటి వేస్ట్ గాళ్ళు ఉంటారు. వీడు ఎంత జిస్టు కొట్టుకున్నాడో ఎంత ఏడిచిండో మా మీద. ఎప్పుడు కొట్లాటలే మాకు. కాదురా, నాకు అర్థం కాదు. అన్ని బయటనే ఎత్తే రోజంతా ఎత్తే మీరు రాత్రి బెడ్రూమ్లో ఏం చేస్తారా మరి? చి బావా, పిస మాట్లాడక చెప్తున్నా. నా పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకు? అయినా నా భార్య నేను పక్క కూర్చున్నామని, ఒకరికొకరం తినిపించుకున్నామని, రాసుకుంటా పూసుకుంటా తిరుగుతున్నామని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి నువ్వెవరివి బావా? భార్య భర్తలు సంతోషంగా ఉన్నప్పుడు ఎవడన్నా చూస్తే వానికి వచ్చే జన్మల కళ్ళుండయి. చూస్తే కన్నుండయారా? చూస్తే కాదు, చూసి కుళ్ళుకుంటారు చూడు నీలాంటోళ్ళు, వాళ్ళకు వచ్చే జన్మల కళ్ళు లేకుండానే పుడతారట. ఓడి చెప్పిండ్రా నీకు? నా కోడి చెప్తాడు, నా నేనే చెప్పుకుంటానా. నిజంగా ఈడే నా మీద గింతెడతాండంటే నా చెల్లె నా మీద ఎంత ఏడ్చిందో, మా అవ్వ నా మీద ఎంత ఏడ్చిందో. ఛీ, ఇంకోసారి బయట రాని పక్కకు కూడా కూసవద్దు. వీళ్ళేం మనుషులరా బాబు.
మొగుడు పిల్లలు కొట్లాడుతానంటే వీళ్ళు ఎప్పుడు కొట్లాడతారు, కలిసే ఉండరు అంటారు. మంచిగా ప్రేమగా ఉంటే మాత్రం రాసుకొని పూసుకొని తిరుగుతారు, ఒకరి మీద ఒకరు పడతారు అని వల్గర్ కామెంట్లు అన్నీ చేస్తారు. అరే మీకేం నొప్పిరా, నాకు అర్థం కాదు. నీకు రాసుకొని పూసుకొని తిరగబుద్ధి అవుతుందా? అయితే తిరుగు నీ పెండ్లాంతోటి. పెండ్లాంతోటి తిరగబుద్ధి కాకపోతే ఇంకెవరితోటన్నా తిరుగు. చీ గట్లుంటారా గిట్లుంటారా, రాసుకొని పూసుకొని తిరుగుతారా, మొగుడు పెండ్లాలు ఒకరి మీద ఒకరు పడతారా అని ఒకరి మీద పడి ఏడ్చి సచ్చే బదులు నువ్వు మూల కూర్చోవు, నీకు ఇష్టం లేకపోతే ముండ మోసుకొని కూర్చోరా. అంతేగాని మంది మీద ఎందుకు ఏడ్చుడ్రా? నేనేమన్నా తప్పు చేసినారా? నా పెండ్లాంతోటే కదా నేను ఉన్నది. ఉండద్దు, ఇంకెవరినన్నా తెచ్చుకొని దాంతో ఉండాలి. అప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతారు జనాలు. ఇంటానరా మస్తు చెప్తాను కదా సూక్తులు. అంటే ఇప్పుడు నేను ముండ మోపించుకొని ఈడ కూర్చో అన్నారా? లేకపోతే నా పెండ్లాంతోటి కూడా గట్ల చెయ్యన్నా నీ లెక్క? పిచ్చి పిచ్చి ఎందుకు మాట్లాడతావు బావా? నువ్వు కూడా మా చెల్లెతోటి గట్లనే హ్యాపీగా ఉండు, ఎవరొద్దన్నారు? కానీ మీ చెల్లె గట్ల ఉండదు కదరా. ముందు ఉండదంటే ఎందుకు ఉండదు బావా, నువ్వు మంచిగా చూసుకో ఉంటుంది. అంటే నేను మంచిగా చూసుకుంటలేనారా? నువ్వే మంచిగా చూసుకుంటానవా లోకాల్లో నీ పెళ్ళాన్ని? మరి అది మంచిగా ఉండకపోతే నేనేం చేయాలి బావా? అందుకేరా నిన్ను చంపే బుద్ధి అవుతుంది నాకు. సంపేయి బావా, సంపేయి, సపడేక చచ్చిపోతా, దరిద్రం వదులుతుంది. సంపేయి. నిన్ను చంపేస్తే నాకేమవుతుందిరా? బొచ్చేస్తుంది. జైల్లోకి నన్ను పంపుతారు తప్పితే నాకు ఏ లాభం లేదు. నా కర్మ, నా సావు కూడా ఎవరికి వానికి రాదు. ఎక్కడన్నా ఉన్నారా నేను? మొగుడు పెళ్ళాలను అంటే మా ఇద్దరిని చూస్తే నీకు మంట మంట ఉటుకొస్తుంది. అగ్గిపుల్ల ముట్టించి కిందికి వెళ్ళి పెట్టినట్టుంటది. బట్టగుండు మీద వేడి వేడి తారోడేసినట్టు ఉంటది. రక్తం ఉడికిపోతుంది. ఇవన్నీ నేను చెప్పినానరా? ఎక్స్ట్రా లోడ్ చెప్పమన్నారా నిన్ను? అంటే కథ మంచి రసవత్తరంగా ఉంటుందని చెప్పిన బావా. నచ్చలేదు, మార్చు. బావా ఆ, ఇది నీకు సూట్ అవుతుంది. మరిగా ఏం చేద్దాం బావా? సరే, నీకు నచ్చదు కాబట్టే మేము ఇద్దరం విడిపోయినాం, ఇంకేందిగా. మీరు కొట్లాడిండ్రట కదా, నాకు కూడా తెలిసింది. అందుకే గింత సంతోషంగా ఉన్నా నేను. పార్టీ చేసుకుంటాను, మందు పార్టీ. నువ్వు తాగవారా, నీ బాటి లేది అని అడిగితే నేను బాధలున్న బావా అన్నావు చూడు, అప్పుడు ఇంకా సంతోషం పెరిగింది నాకు. అర్థమైనాదిరా. ఇప్పుడు నీ పెండ్లాం బీకింది. ఒక్కనివే ఎట్లున్నావు చెప్పు? నా పరిస్థితి ఎప్పుడు గట్లనే ఉంటుందిరా. మరి నేను అనికి చెప్పుకోవాలి. అవి ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే బావా, నాకు అవన్నీ ఏం తెలియదు. అయినా నీ పెండ్లాం మస్తు సాలట కదరా. నా పెండ్లాం మీదకి బాగా ఎగురుతుందట కదరా నీ పెండ్లాం. ఇంకేంది సంగతి? ఆ? ఏమో బావా, నేనైతే ఎప్పుడు చూడలే. వదిన వదిన అని బాగానే ఉంటుంది. వదినా వదినా అని బాగానే ఉంటే నా పెండ్లాం ఎందుకు చెప్తుందిరా ఎప్పుడు నీ పెండ్లాం గురించి? అది ఎంత బాధపడుతుందో తెలుసారా? అది ఎంత ఎంజాయ్ అని, ఎంత నన్న పైసలు ఖర్చు కానీ ఆరోగ్యం గిట్ట దెబ్బతిన్నది అనుకో, నిన్ను లేవాటి ఎత్తేత్తా. ప్రతిదానికి నాకు మూడు పెడతాడు ఏంజుడు. కానీ బావా, కానీ నేను కొన్ని నీళ్ళు తాగత్తా. ఓయ్, ఏంది బావా? నేను అదికు మాట్లాడుతూ ఉంటే సకా వీక్తవేంద్రా? మాట్లాడు బావా, నేనేమన్నా? గిన్నాన్ని నీళ్లు తాగత్తా అంటన్నా గంతే, గొంత అంతా ఎండకపోయింది. అయితే మీ రానికి బలుపు బాగా నట కదరా. నా పెండ్లా అని చెప్తాంది. ఏం మాట్లాడుతున్నావు బావా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే చూసుకుంటా కూర్చోను నేను ఇక్కడ. ఆ? ఏం చెప్తావురా? లేకపోతే తెలియదు బావా, ఏం చేస్తానో నాకే తెలియదు. నా పెండ్లానికి చెప్పక చేయకనే పోయిందట కదరా. అంటే మీ ఇంట్లో వచ్చి ఉంటానా అని ఇంటికి వచ్చిన బంధువులను చీపుగా చూస్తారా? అయ్యో అట్లా అనకు బావా, నేను లేను కదా. లేకపోతే నీ పెండ్లాన్ని నా పెండ్లాన్ని ఇష్టం ఉన్నట్టు ఎట్లా అంటది? చెప్పిపో ఇప్పటి నుంచి నా పెండ్లాన్ని ఏమనద్దని. సరే. ఆ రాణి మస్తు షారుగని పనులన్నీ తప్పించుకుందామని చూస్తుంది. పాపం మొత్తం నా స్వప్నకే పెడుతుంది. ఇది మాత్రం టూ మచ్ బావా, దిస్ ఇస్ టూ మచ్. నా పెండ్లానికి ఇల్లు చూడబుద్దయి, తల్లిని చూడబుద్దయి, ఎప్పుడో ఒకసారి నేను అత్తాన్ని అన్నయ్య అని అడుగుతుంది. గంతే గంతే బావా, అన్నయ్య బిడ్డను వదినను చూడబుద్దయి అత్తది నా చెల్లె. మరి
గట్లాంటి నా పెండ్లాన్ని ఇష్టం ఉన్నట్టు అంటదా నీ పెండ్లాం? అయ్యో ఏమన్నది బావా, నేను లేను కావచ్చు. అరే నీ పెండ్లాన్ని నా పెండ్లాన్ని గన్ని మాటలన్నా అందరు నా పెండ్లాన్ని తిడతారు, నీ పెండ్లాన్ని నెత్తి మీద ఊసబెట్టుకుంటారు. అమ్మ గట్లనే ఎప్పుడు నీ పెండ్లాం గురించే పొగుడుతూ ఉంటుంది, రాని రాని అని. రాని కోటి రాస్తుంది. ఏం చెప్పిందిరా? నువ్వన్నేమన్నా చెప్పినావా మా అమ్మకు? గంత మాయ ఎట్లా చేస్తారా మీరు? మర్చిపోయి మాయ చేస్తారు. ఆంటీ గురించి నాకు తెలుసు బావా. ఆ ఆంటీ అట్లా ఏం చెయ్యది, అర్థం చేసుకుంటుంది, నాకు తెలుసు. అంటే మా అమ్మ గురించి అమ్మకన్నా ఎక్కువ నీకే తెలుసారా? నాకు కాదు నీకు కాదు బావా, మీ అమ్మకు తెలుసు అంటున్నా. ఆంటీకి నేను అనేది అది కాదు బావా. మీ అమ్మ మా అమ్మలాగా ఎవరేది చెప్తే అది నమ్మది. అన్ని విధాలు ఆలోచించినాకనే ఆ మాట మీ అమ్మ నోట్ల నుంచి బయటకు వస్తుంది. మా అమ్మ అట్లా కాదు, మొత్తం వదులుతూనే ఉంటుంది. నన్ను అలా వండనిచ్చేటట్టు లేడు. అట్లా చూడకు బావా, భయమైతుంది బావా. పోనాడు అవతలకు నాడు. ఇప్పుడు అసలు మా బావ బాధ ఏంది? మేం సంతోషంగా ఉంటే బాధనా, స్వప్న సంతోషంగా ఉంటే బాగుంటుందా? ఏమో మెంటల్ బావ. మెంటల్ గాడైతే నన్ను విడిచిపెట్టేటట్టు లేడు. నేను అటు పోతా అని చెప్పి అటే జంప్ అవుతా. స్వప్నకి చెప్తా బావ పిలుస్తాండే అని. ఇక వాళ్ళిద్దరు ఉన్నారు, అందుకే రాలే అని చెప్పచ్చు, ఏమన్నా చేసుకొని. ఈరోజు మన డ్రెస్సులు ఎందుకో మ్యాచింగ్ అయినట్టున్నాయి. మరి మన ఇద్దరం మ్యాచింగ్ కదా బంటి? ఆఫ్ కోర్స్. అయితే ఏమైంది బంటి? స్వప్న వదిన రాణి అక్కని టార్చర్ చేసిందట కదా, అందుకే వాళ్ళందరూ వెళ్ళిపోయారంట. ఆ ముచ్చట్లని నీకెందుకు మీను? కాదు బంటి, మా స్వప్న వదిన ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటుంది కదా, ఉమ్, ఆ బాధ నాకు తెలుసు. రానక్క కూడా నాలానే సెన్సిటివ్. తనని ఇష్టం ఉన్నట్టు తిడితే పాపం ఎంత ఫీల్ అయిందో ఏంటో, అందుకే వెళ్ళిపోయినట్టుంది. ఈ స్వప్న వదిన టార్చర్ ఏంటో అందరికీ. ఏయ్ మెంటల్, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాలి నేను? ఇంకా భయపడుతూ బాధపడుతూ ఏడుస్తావా? నీకు నేనున్నాను. నిన్నెవరేమన్నా నేను ఊరుకోను. నువ్వు అలాగే ఉండు. నిన్నెవరేమన్నా నేను బాధపడతాను చెప్తున్నాను. నన్ను కాదు, నిన్ను ఎవరేమనకుండా చూసుకో. అంటే నన్ను బాధ పెట్టకు. నువ్వు నా పక్కనుంటే నేను ఈ ప్రపంచాన్ని జయిస్తానురా. ప్రపంచాన్ని జయించడం అవసరం లేదు. స్ట్రాంగ్ ఉండి చాలు, మెంటల్గా ఫిజికల్గా కూడా. జిమ్కి వెళ్దాం. లేదురా, పెళ్ళయ్యాకే నువ్వు నా పక్కన ఉండాలి. ఎవరినైనా ఎదిరిస్తాను. ఆ స్వప్నవతి నేను చూడు, మన పెళ్ళయ్యాక ఎలా ఆడిస్తాను. అసలైన ఆడబిడ్డ అంటే ఏంటో అప్పుడు చూపిస్తాను. కనీసం మమ్మీని కూడా కేర్ చేస్తలేదురా. నాకు అందుకే తనంటే అసహ్యం వేస్తుంది. ఆ అన్నయ్యనైతే మరీను. హలో మేడం, ఎక్కడి దాకా పోకు, అంత అవసరం లేదు. లేదురా, నేను ఆడబిడ్డ పొజిషన్లోకి వస్తాను. ఆ అన్నయ్యను కూడా మొత్తం మార్చేసింది. దాని ఒళ్ళు ఎట్లా వంచనో అట్లా వంచుతా. అలా చేస్తే మీ సురేష్ అన్నయ్య ఫీల్ అవ్వడానే. ఫీల్ అయితే ఫీల్ అవ్వని, నన్ను మాత్రం ఏమనడు. అవునే, మళ్ళీ నీ మీద ద్వేషం పెంచుకుంటే? అలా ఏం పెంచుకోడు మా అన్నయ్య. అన్నయ్యకి మా మమ్మీ అంటే చాలా ఇష్టం ఉండేది. పిన్ని పిన్ని అని ఎప్పుడు మా అమ్మ దగ్గరనే ఉండేవాడు. అంటే మమ్మీకి పెళ్లి కాకముందు. అలా మా అన్నయ్యకి మా అమ్మ అంటే చాలా ఇష్టం. నన్ను మా మమ్మీ లాగానే భావిస్తాడు. అస్సలు ఏమీ అనడు నన్ను. పాపం ఇప్పుడు రానక్క ఎంతో సఫర్ అవుతోంది. దాని కొవ్వుని నేను మాత్రమే కరిగించగలను. అది నువ్వు నా పక్కనుంటే. సరే, నీ ఇష్టం. నేనెప్పుడూ నీకు బ్యాక్ సపోర్ట్ ఉంటాను. అత్తమ్మ సంగతి తెలుసు నీకు. ఇంకా నా బ్యాక్ సపోర్ట్. మమ్మీకి డాడీ సపోర్ట్. మరి మీ సురేష్ అన్నయ్యకి? నో సపోర్ట్ అనుకుంటున్నావు కదా. మా అన్నయ్యకి ఇప్పటి నుంచి నేను సపోర్ట్ ఇస్తాను. సురేష్ చాలా మారిపోయాడంటే మీరు విన్నారా అండి? ఎందుకు వినాలి? ఏం వినాలి? వాడు మారిపోయాడంటే ఏమన్నారు? అంటే ఎందుకు మారుతాడు? వాడికి మైండ్ మెచ్యూరిటీ వచ్చింది కదా అన్ననే. నిన్న ఎట్లా చేసిండో చూసిండు కదా. ఒక్కరోజు అక్కడికి వెళ్ళడం పోస్ట్ పోన్ అయిందంటే చిర్రు బుర్రలు ఆడుకుంటూ కూర్చున్నాడు ఇంట్లో రోజంతా. ఆడు ఏ పని మీద ఉన్నాడో ఏందో, ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? ఏం ఫ్రస్ట్రేషన్ అండి? వెళ్ళాక ఫోన్ చేసి వీడియో కాల్ చేయించరా అన్నాను. వెళ్ళి ఇన్ని గంటలు అవుతుంది. ఫోన్ చేశాడా అండి?
ఇక వాళ్ళందరూ ఎంత బిజీలో ఉన్నారో. మీరు ఎప్పుడు వాళ్ళకే సపోర్ట్ ఇవ్వండి. అయినా నీకు అంత ఈగో ఎందుకే? నీకు హనీతోటి మాట్లాడాలంటే వీడియో కాల్ చేయి, లిఫ్ట్ చేసి మాట్లాడతారు. లిఫ్ట్ కూడా చేయకుండా ఉందంటే ఉందంటే ఏంటట? మరి చెయ్యే, నువ్వే ఫోన్ చేయి. ఫోన్ చేసి అందరు బాగున్నారా అని మాట్లాడు, అయిపోయా. మనవరాల్ని చూడాలనుకున్నప్పుడు ఇట్లాంటి ఈగోలు అడ్డం రావద్దు. చెయ్యి, ఫోన్ చేసి మాట్లాడు, వీడియో కాల్ చేయి. వాడి ఫోన్కే చెయ్యి, వాడికి తెలిసి రావాలి అయ్యో మమ్మీ నిన్న ఫోన్ చేయమన్నదని. చేస్తాను. ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో కనుక్కుంటాను. చెయ్యి చెయ్యి, పండగ చేసుకో. ఏయ్, అడ్డం జరిగే బరదానా? కనబడతలేదానే రాని టీవీ? కనిపిస్తలేదనే జరుగుమన్ననే అవులే. రాణి, ఏందే నువ్వు? ఏం తగ్గిందే అనకే? వాళ్ళని నింటే మంచిగా ఉండదు. ఎవ్వరు లేనప్పుడు అనుకోవాలంటే. ఇప్పుడెవరున్నారే బర్రెదానా? మన ఇద్దరమే ఉన్నాం కదనే. అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా అంటున్నావు అనుకో, సడన్గా ఎవరన్నా వచ్చిండనుకో వాళ్ళు వింటారు కదా. గట్లా ముందు జాగ్రత్తగా చెప్తాన్నా. ఏంటయినని? ఏంటే నా ఇజ్జత్ పోతుందని? నీ బతుక్కు నీకు ఇజ్జత్ అనేది ఉన్నది ఒకటి, అది పోతుందా? సిగ్గు మానం లేనిదానివి నువ్వు. అయ్యో ఎందుకే గట్లా అంటున్నావు? చాయ్ పెట్టుకురా అన్న, చెప్పు పెట్టుకొత్తా. అవసరం లేదు, కూసో. గీడెందుకు కూర్చుంటున్నావు? దిగు, కింద కూసో. అబ్బా, కింద కూర్చున్నాడు శాతనే కాదెందుకో. తిండి తిండి తగ్గియు మంచి శాతం అవుతుంది. కాళ్ళు పట్టే బరదానా? పట్టి కూర్చుంటే ఏమొస్తుంది? మావాడతా కానీ నువ్వు బరదానా అనకే ఊకే. పందిదానా, దున్నపోతుదానా, నీటి గుర్రందానా, ఇంకేం పేర్లబ్బా? పందికొక్కు, ఇంకా గుర్తొచ్చి మునుగుతలేవు. ఈ పేర్లు పెట్టమంటావా? మిగిలినవన్నీ ఎందుకు తీగ? పండుగ పూట గట్ల మాటలు. అమ్మా, ఆగో వచ్చిండు అడక తినే ముష్టోడు. ఏంద్రా ఊకే అమ్మ అమ్మ అనుకుంటా? రాని రాని అని కలవరియు, ఊకే అమ్మ అమ్మ అనకు. ఆ వేస్ట్ దానికి ఎన్నిసార్లు చెప్పినా గట్లే వేస్తాడు. చెప్పి వేస్ట్. మరేం చేయనే, అందరు నాన్న తిడుతాండ్రు. నీ పెంపకం గట్ల మునిగింది మరి. ఇంకో తెటువైంది, ఇంకో తెవతి నీ బిడ్డనే మొద్దుది కదా. అదంటే ఎత్తంది లోపల. చెప్పునా చెప్పునా? అరే రాజుగా, బట్టలు వేసుకోకుండా ఏంద్రా కూసునుడు? ఎటు చూస్తున్నావు? లోపలికి నడు. ఏమో మంచిగా హాల్లో కూర్చొని ఎగ్జిబిషన్ చూస్తున్నావా అందరికి? నడు. చెప్పనా? వదినా, ఏంది వదినా? ఏం చెప్తానవే లోపల? గిన్నిసార్లు పిలిచినా వినబడతలేదా నీకు? వినబడతలేదానే? అంటే వదినా, మమ్మీ పిలిచింది కదా, నువ్వు పిలిస్తే వెంటనే వచ్చేద్దు. మమ్మీ పిలిచిందని లేటుగా వస్తున్నా. ఏం వంట చేస్తున్నావే మొద్దుదానా? నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కదా వదినా, చేస్తున్నా. నువ్వు చికెన్ బిర్యానీ చేస్తావా? నీ ముఖానికి బిర్యానీ స్పెల్లింగ్ వచ్చావే? బిర్యానీ ఎత్తుదట బిర్యానీ. నేర్చుకున్నా వదినా, ఫోన్లో చూసి. చిన్నప్పటి నుంచి గంతే నీ బతుకు. ఆన్లైన్లో చూసి కాపీ కొట్టిన బతుకు. వంటలు కూడా గిట్లే కాపీ కొట్టు. కాపీ కొట్టు. మధ్యలో కోరస్లు ఎందుకు ఇస్తానవే బర్రెదానా? సప్పుడే కూకో. సరే సరే. ఏం సంగతి మరి నీ సంగతి? ఏం సంగతి లేదు వదినా. ఎద్దుకు ఎద్దు నిల్సొని ఇట్లా మాట్లాడుతున్నావు? భయం లేదు, మర్యాద లేదా వదిన అంటే? సారీ వదినా, పొయ్యి మీద కూర మారుతుందని తొందర పోవాలని నిల్సోనే ఉన్నా. సుత్తి చెప్పకు, అర్థమవుతుందా? మీ అమ్మ ఏం చేస్తుంది ఈడ? కాళ్ళు కనబడతలేవా? అయ్యో సారీ వదిన. సారీలు పూరీలు తర్వాత చెప్పావు కానీ మంచి వస్తుండ్రు ఇద్దరు కాళ్ళు. బట్టలు ఉతికినావా నాయి? ఉతికినా వదినా. ఉతికినావా వాషింగ్ మిషన్లో వేసినావా? అబ్బో, వాషింగ్ మిషన్లో వేస్తే నీకు కోపం వస్తుంది కదా. నా చేతులతోటి సబ్బు రాసి కష్టపడి విండిన. నా బట్టల్ని కష్టపడి విండితే నచ్చదు నాకు, ఇష్టపడి విండాలి. అర్థమవుతుందా? సారీ వదిన, రేపటి నుంచి ఇష్టపడి విండుతా. రాణి బంగారం, బాగాసేపు అవుతుంది నేను మాట్లాడబట్టి. గొడిసేపు బండుకో, మేమిద్దరం కాళ్ళు వత్తుతాం చెరో కాలు. ఎందుకే బర్రే, నేను వంట ఎంజాయ్ చేస్తా అని చూస్తున్నావా? అంత సీన్ లేదు. నేను నీ లెక్క మధ్యాహ్నం అస్సలు వండ, రాత్రి ఫుల్లుగా వన్న, ఇప్పుడు అస్సలకి వండ. పండగనే చెప్పనా వదినే? మనల్ని చూసుకుంటుండు అంటేనే ఇష్టమట వదినకు. అస్సలు వండదట, లోపల కూడా పోదట, గీనే కూర్చుంటుందట సోపాల. మస్తు కటింగ్స్ ఇస్తాను, ఆపు నీ కటింగ్స్. ఏహే లేదు, ఊహో లేదు. అవునేమొద్దు. చెప్పు వదినా. నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇడికి?
అంటే వదిన అది మొన్న వచ్చిన వదిన. మొన్న అంటే నిన్న కాక మొన్ననావే? కాదు వదిన, మొన్న కాక మొన్న. మరి ఎన్ని రోజులు అవుతుందే మొత్తం? నేను మ్యాథ్స్లో వీక్ వదిన. నేను చెప్తా కానీ నన్ను మెచ్చుకోయా, నేను చెప్తా. నీ బొందనే ఫస్ట్ అయితే ఆన్సర్ చెప్పిసావు, మెచ్చుకోన్నా అద్దా అప్పుడు ఆలోచిస్తా. అంటే మొన్న అంటే నిన్న కాక మొన్న అంటే 2 రోజులు. మళ్ళా మొన్న కాక మొన్న అంటే ఈ 2 రోజులు ఆ 2 రోజులు మొత్తం ఎంతనే చెప్పనా? 3 రోజులు మమ్మీ. పోయి మళ్ళా ముద్దుదాన్ని అడుగుతావే, నువ్వే చెప్పు. 2 2 5 అయితే ఏ మెంటల్ దానా? 3 కాదు. మీ బతుకులు జడా. ఓ లెక్కలు రావు, మన్ను రావు, దుబ్బరావు. ఓ తెలివి లేదు, మన్ను లేదు. ఇదో మొద్దుది, ఇది మొద్దులకే మొద్దుది. కోడన్ల మీద ఎగురుడు మాత్రం వస్తుంది. మీ ముఖాలు మండ, మీ మొద్దు ముఖాలు నిన్న అక్కలెత్తుకపోను. మీ 32 మూతి పండ్లు రాలి కింద వడా. మీ నోట్ల కాకిరెట్టలయ్యా. నీ జుట్టుల పిచ్చుకలు గూడు పెట్ట. నీ బర్రెతోలును తీసి చెప్పులు గుట్ట. దోస్తులు ఇంకేమన్నా తిట్లుంటే కామెంట్లలో పెట్టుండ్రి. వీళ్ళను ఇట్లా కాదు ఎగిరెగిరి దానాలే. ఒసే అత్త సచ్చినవే నా చేతుల.